పల్నాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కు పెను ప్రమాదం తప్పింది. నల్గొండ జిల్లా తిప్పర్తి సమీపంలో గేదెను ఢీకొంది. దీంతో రైలు ఇంజిన్లో సమస్య తలెత్తింది. నల్గొండ మిర్యాలగూడ మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పల్నాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కు పెను ప్రమాదం తప్పింది. నల్గొండ జిల్లా తిప్పర్తి సమీపంలో గేదెను ఢీకొంది రైలు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, కవిత, ఉదయం తెల్లవారుజామున జరిగినటువంటి రైలు ప్రమాదానికి సంబంధించి తిప్పర్తి రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి పాల్వాయి గూడెం వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఆ పాల్వాయి సంజీవ్ రెడ్డి అనే రైతుకు సంబంధించినటువంటి గేదెల్ని మేత కోసం వ్యవసాయ పొలానికి తరలిస్తున్నటువంటి క్రమంలోనే ఒక్కసారిగా ఆ రైలు వస్తున్నటువంటి విషయాన్ని గమనించినటువంటి రైతు త్వరితగతిన ఆ గేదెల్ని పట్టాలు దాటించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలోనే హైదరాబాద్ నుంచి వెళ్తున్నటువంటి పల్నాడు సింహాద్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ గేదెల్ని ఢీకున్నటువంటి క్రమంలోనే ఒక గేదె పూర్తిగా ఆ రైలు ఇంజన్ కి పట్టాలకు మధ్యన చిక్కున్నటువంటి నేపథ్యంలోనే ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కూడా లేకపోవడం, అదే సమయంలో ఆ గేదె తాకిడికి ఒకసారిగా ఇంజన్ లో సాంకేతిక సమస్య తలెత్తడంతో దాదాపు గంట పాటు కూడా ఆ రైలు నిలిచిపోయినటువంటి నేపథ్యంలోనే ఆ మార్గంలో ప్రయాణించాల్సినటువంటి ఇతర రైళ్లను కూడా వెంటనే రైల్వే అధికారులు అటు మిర్యాలగూడతో పాటు నల్గొండ రైల్వే స్టేషన్ లో కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు గంట పాటు మిర్యాలగూడ నుంచి వచ్చినటువంటి రైల్వే సిబ్బంది ఆ గేదెను తొలగించి మరమ్మతులు చేసినటువంటి నేపథ్యంలోనే ఆ గంట పాటు ఆ రైలు మొత్తం రాకపోకలు కూడా ఆగిపోయినటువంటి క్రమంలో ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత పట్టాల మధ్య రైలు ఇంజన్ కి ఆ పట్టాల మధ్య చిక్కున్నటువంటి గేదెను తొలగించి ఆ సాంకేతిక సమస్యను కూడా సాల్వ్ చేయడంతో రైలు వెళ్ళినటువంటి క్రమంలోనే మిగతా రైళ్లు నిలిచిపోయినటువంటి రైళ్లను కూడా యథావిధిగా మళ్ళీ రైళ్ల రాకపోకలకు ఆటంకం లేకుండా ప్రస్తుతం అయితే పంపించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే రైళ్లు అయితే యథావిధిగా కొనసాగుతున్నాయి. రైట్ అశోక్, థ్యాంక్ యూ.